హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు స్మాల్ బ్రేక్ పడింది. ఇటీవల భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. రోడ్లన్నీ చెరువులుగా మారాయి. భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. నల్లాలు నోళ్లు తెరిచాయి. అయితే నల్లాలపై అక్రమ నిర్మాణాలే ఈ పరిస్థితికి కారణమని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతలను వేగవంతం చేసింది. కానీ ఆ జోరుకు కోర్టు కాస్త బ్రేక్ వేసింది. పేరుకే హైదరాబాద్ హైటెక్ సిటీ. చిన్న చినుకు పడితే తెలుస్తుంది అసలు రూపం. మొన్న కురిసిన భారీ వర్షాలతో భాగ్యనగరం నరక నగరంగా మారింది. వరుసగా 5 రోజులు ఎడతెరపలేని వర్షాలతో కాలనీలు చెరువులను తలపించాయి. రోడ్లు ఏరులయ్యాయి. ఎక్కడికక్కడ నాలాలు పొంగిపోతాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి, నిజాంపేటలోని చాలా ప్రాంతాలు నీరు మునిగాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం. రోడ్లపై గుంతలు, భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దీనంతటికీ కారణంగా నాలల ఆక్రమణే అని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలు కూల్చేసేందుకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో వరుసగా 3 రోజుల పాటు అక్రమ కట్టడాలు కూల్చివేతలు కొనసాగాయి. ఎవరు అడ్డు చెప్పినా కూల్చివేతలు ఆగువంటూ యుద్ధ ప్రాతిపదికన అక్రమ కట్టడాల తొలగింపు జరిగింది. అయితే దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. అక్రమ కట్టడాల కూల్చివేతల పిటిషన్పై విచారించిన హైకోర్టు జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు కూల్చే ముందు వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. ఆ కట్టడాలపై వివరణ ఇచ్చేందుకు నిర్మాణదారులకు 3 వారాల గడువు ఇవ్వాలని ఆదేశించింది. గడువు ముగిశాక ఎందుకు కూల్చివేస్తున్నారో ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చి కూల్చివేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు నిర్మాణదారులకు అందే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.